అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్ అన్నారు. అనువనువు నిఘా నేత్రాలతో కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామని తెలిపారు. 500 సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ సెటప్ చేశామన్నారు. 12,000 మంది పోలీసులతో జాతర బందోబస్తుకు సర్వం సిద్ధం చేశారు. ఇందులో 1000 మంది మహిళా పోలీసులు జాతర విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అమ్మవారికి ఫైరింగ్ చేసి స్వాగతం పలికే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామంటున్న ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై కూడా పోలీసులు భద్రతా పరంగా ప్రత్యేకమైన ఒక ప్లాన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మేడారం జనవరి 28 నుంచి కూడా 4 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా జనారణ్యంగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైన విధంగా ఆధునికత సంతరించుకున్నటువంటి క్రమంలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్న భద్రతా పరంగా తెలుసుకుందాం. మనతో పాటు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్ ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరలో కూడా ఎట్లాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది విధుల్లో పాల్గొంటున్నారు పోలీసులు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ములుగు జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తుంది. ఈ 4 రోజు ఈ జాతర సంబంధించి పోలీస్ శాఖ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 12,000 మెంబర్స్ పోలీస్ పర్సనల్ రైట్ ఫ్రమ్ హోంగార్డ్ నుంచి ఐజీ ర్యాంక్ వరకు ఇక్కడ వస్తారు. చాలామంది ఎస్పీ ర్యాంకులు కూడా వస్తారు. ఆల్మోస్ట్ ఒక 20+ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వస్తారు. ఈసారి డీజీ సార్ ఆదేశం మేరకు ఇక్కడ మల్టీ జోన్ 1 ఐజీ సార్ స్వయంగా ఇక్కడ సార్ ఆధ్వర్యంలో ఈ మొత్తం బందోబస్తు నడుస్తుంది. ఈ బందోబస్తు కోసం ఆల్రెడీ మేము టోటల్ 8 జోన్స్ డివైడ్ చేసినాం. ఆల్మోస్ట్ 25 సెక్టర్స్ ప్రకారం మేము బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్తో ఇక్కడ దర్శనం చేసుకోవాలి, అది మా ఉద్దేశం ఉంది. దాంట్లో మెయిన్ మీరు చూస్తే ట్రాఫిక్ రెగ్యులేషన్, క్రౌడ్ కంట్రోల్, తర్వాత ఈ ప్రొసెషన్ టైంలో ప్రాపర్గా అది మంచిగా చేయాలి, అది ఒకటి. తర్వాత క్యూ లైన్స్ ఏరియా, మెయిన్ గద్దె ఏరియాలో వాళ్ళకి మంచి దర్శనం చేయించాలి, అది మా ఉద్దేశం ఉంది. సో దీనిలో భాగంగా మెయిన్ మీరు ట్రాఫిక్ కంపోనెంట్ చూస్తే హనంకొండ నుంచి ఇక్కడ వరకు మెయిన్ మన ప్రైవేట్ వెహికల్ కానీ, ఆర్టీసీ కానీ, వివిఐపి కానీ, దానికోసం మనకు సిపి వారంగల్ సార్ ఆధ్వర్యంలో ఇది మొత్తం నడుస్తుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 6,000 మెంబర్స్ ప్లస్ ఫోర్స్ ఉంటుంది. రకరకాల అంటే దాంట్లో కూడా చాలా ఏర్పాట్లు ఉంటాయి. అంటే ప్రతి 4 కిలోమీటర్లో కొన్ని చెక్ పోస్ట్ ఉంటాయి, కొన్ని ఏరియాలో 2 కిలోమీటర్స్లో ఉంటాయి, కొన్ని ఏరియాలో 1 కిలోమీటర్ ఉంటుంది, మొబైల్ పెట్రోలింగ్ ఉంటుంది, స్టాటిక్ బందోబస్తు ఉంటుంది, అట్లాంటి చాలా ఏర్పాట్లు ఉంటాయి. దీంతో పాటు ఇప్పుడు ఈ మెయిన్ ఏరియాలో అంటే కోర్ ఏరియా మేడారం చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ సరౌండింగ్లు చూస్తే ముఖ్యంగా ఈ అంటే స్టాటిక్ డిప్లాయ్మెంట్, డైనమిక్ డిప్లాయ్మెంట్తో పాటు ఆల్మోస్ట్ ఒక 420 సీసీటీవీ కెమెరాస్, ఆల్మోస్ట్ ఒక 40 పీటీజెడ్ కెమెరాలు, తర్వాత ఏఎన్పిఆర్ కెమెరాలు కూడా 12 పెడుతున్నాం. ఈసారి ముఖ్యంగా మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మేము డ్రోన్ కమాండ్ కంట్రోల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 20 డ్రోన్ కెమెరాస్ లైవ్ ఫీడ్ మనకు ఇస్తారు. సో డైనామిక్గా ప్రతి ఏరియాలో అంటే ఎక్కడెక్కడ అంటే ట్రాఫిక్ కానీ, తర్వాత ఈ కంజెషన్ కానీ, మెయిన్ టెంపుల్ ఏరియాలో కూడా హిట్ అంటే డెన్సిటీ ప్రకారం మేము మానిటర్ చేసి మన దగ్గర అంటే ఇక్కడ మేడారంలో కూడా మనం చూడొచ్చు, మనకు ICCC అంటే హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా అది పీడిస్తాం. డీజీ సార్ అంటే డీజీ ఆఫీస్లో కూడా పీడిస్తాం. ప్రధానంగా సార్ అంటే మేడారంలో పబ్లిక్ ఎక్కువ ఉంటారు, ఈ ప్రాంతాల మొత్తం చోరీలు జరిగే అవకాశం ఉంటుంది, అంటే వారిని ఏ విధంగా కట్టడి చేస్తారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మీ అందరికీ ఐడియా ఉంది, ఆల్మోస్ట్ ఒక అంటే 1 కోటి పైన పబ్లిక్ భక్తులు వస్తారు. కాబట్టి ప్రతిసారి ఇట్లాంటి దొంగలు కొన్ని గ్యాంగ్స్ కూడా ఇక్కడ వస్తాయి. వాళ్ళ సంబంధించి ఆల్రెడీ మా జిల్లా సిసిఎస్ టీమ్, టాస్క్ ఫోర్స్ టీమ్ ప్లస్ మిగతా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా మేము ఈ ఎంఓ ఆఫెండర్స్ కానీ ఇట్లాంటి సస్పెక్ట్స్ ఆల్రెడీ డేటాబేస్ తయారు చేస్తున్నాం. ఆ డేటాబేస్ది కూడా ఈసారి మేము ఒక లాజిక్ అల్గోరిథం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఈ ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత ఈ ఏఐ సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ దాంట్లో యాడ్ చేసి
ఈ వాళ్ళది డేటాబేస్లో ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసిన తర్వాత ఇట్లాంటి వ్యక్తి ఆ ఏరియాలో కనిపిస్తే ఆటోమేటిక్ అలారం సిస్టమ్ మాకు వస్తుంది. దీంతోపాటు స్టాటిక్ అంటే ములుగు జిల్లా సంబంధించి సిసిఎస్ టీమ్, వారంగల్ సిసిఎస్ టీమ్, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ యూనిట్స్ అంటే కమిషనరేట్ కానీ జిల్లా సంబంధించి కూడా సిసిఎస్ టీమ్స్ వస్తాయి. ఇది ఒక భాగం అంటే ప్రివెంట్ చేయడానికి. ఒకవేళ అదే దొంగతనం జరిగిన తర్వాత సీసీటీవీ కెమెరా, పిటిజెడ్ కెమెరాతోని ఇమీడియట్ విదిన్ నో టైం అది డిటెక్ట్ చేసి వాళ్ళకి పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత వాళ్ళకి కూడా సెపరేట్ ఏరియాలో అంటే ఇమీడియట్ అరెస్ట్ కానీ రికవరీ కానీ దాని గురించి కూడా సెపరేట్ వ్యవస్థ మేము పెడుతున్నాం. ఈ సార్ అదేవిధంగా ఎక్కువగా వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా వన్ వే చేస్తున్నారా, లేకపోతే మీ పోలీస్ సంబంధించి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారా, అంటే మేము రద్దీ ఉన్న ప్రాంతాల్లో? ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ భాగం ఇది ఈ ఓవరాల్ బందోబస్తులో. సో ఆల్మోస్ట్ 5 రూట్స్ ఉన్నాయి మనకు మెయిన్. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే హనంకొండ, వారంగల్ అటు నుంచి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్కి మనం కంప్లీట్ వన్ వే ఇస్తున్నాం. అంటే పసరా నుంచి వాళ్ళు డైవర్ట్ అయ్యి నార్లాపూర్ అంటే ప్రాజెక్ట్ నగర్, వెంగళపూర్, నార్లాపూర్ నుంచి ఉరట్టం స్తూపం వరకు అది కంప్లీట్ వన్ వే. దాంట్లో ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ వస్తాయి. సెకండ్ రోడ్ మనకు పసరా నుంచి తాడవాయి నుంచి మేడారం, అది ఆర్టీసీ అండ్ వివిఐపికి ఉంటుంది. అది 2 వే ఉంటుంది. అంటే అదే రోడ్లో రావాలి, అదే రోడ్లో రిటర్న్ కూడా వెళ్ళాలి. అది సెకండ్ రోడ్. థర్డ్ రోడ్ ఉంటుంది మనకు చిన్న బోయినపల్లి నుంచి ఉరట్టం అంటే వాయకొండాయి, ఉరట్టం నుంచి అది వాళ్ళు కూడా వస్తారు, పోతారు, అదే సేమ్ రూట్. అదేవిధంగా చిలకలగట్ట నుంచి కూడా అమ్మవారు తీసుకొచ్చే టైంలో సాంప్రదాయం ప్రకారంగా ఫైరింగ్ చేసే అవకాశం ఈసారి మీకు వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఇంతకుముందు నేను 2022లో ఏఎస్పీగా ఇక్కడ పనిచేశాను. అప్పుడు కూడా ఏఎస్పీ సార్ దగ్గర ఉండి నేను అంటే ఫైరింగ్ చూశాను. పోయినసారి నేను ప్రొసెషన్ ఇన్ఛార్జ్గా ఇక్కడ పని చేయడం జరిగింది. అప్పుడు కూడా మన పాత ఎస్పీ గారు శబరి సార్ తోటి నేను అంటే అక్కడ కూడా నేను నిలబడి ఉన్నాను, ఫైరింగ్ చూశాను. ఈసారి నాకు అదే అవకాశం వస్తుంది అంటే నాకు ఇది అదృష్టంగా భావిస్తున్నా. అది ఒక చాలా గొప్ప అవకాశం నాకు వచ్చింది. దానికోసం నేను రాష్ట్ర ప్రభుత్వం కానీ మా రాష్ట్ర డీజీపీ గారికి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాను. సేల్స్ మీద కూడా మేడారం భద్రతపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పారు. మొత్తం 500 పైగా సీసీ కెమెరాలతో కూడా మానిటరింగ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ చోరీలకు పాల్పడకుండా ముందస్తుగానే సీసీఎస్ టీంతో పాటు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా దీన్ని నివారణ చేయడం, అదేవిధంగా మేడారం నుంచి సమ్మక్కం తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా ఫైరింగ్ చేయడం నా ఏతో కూడా దానికి నాకు అదృష్టంగా భావిస్తానని చెప్పి ఎస్పీ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతెల్ న్యూస్, వరంగల్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.